అరే ఏమైరా ఇంకా రాకపాయే ఇదెక్కడి కథరో ఆర్డర్ చూపిస్తుంది కానీ బుక్ అయితే లేదు నెట్టు లేదా నీ ఫోన్లో ట్రై చేయి హే గరం గరం బిర్యానీ కుమ్మాలని చూస్తే చల్లబడే కథ ఎట్లా 10 నిమిషాలలో తెస్తాం ఇట్లా కొట్టంగానే అట్లా పట్టుకొస్తామని పెద్ద పెద్ద యాడ్లు ఇస్తారు ఆస్ట్రానికి యాడ్ ఇస్తారు గిదేం సర్వీసు అబ్బా పావు గంట క్యాబ్ బుక్ చేసి వస్తుందో రాదో కూడా తెలుస్తలేదు కదా ఇవాళ కొందరు గిట్లనే తిప్పలు పడి ఉంటారు ఎందుకంటే వారెవ్వా మోకా చూసిండ్రు సురుకు పెట్టిండ్రు పబ్లిక్ అంతా 31 తినుడు తాగుడు మీద ఉండే యాళ్ళకు సమ్మెకు దిగిండ్రు మనోళ్ళు కాకుంటే దినామంతా కాదు గిరాకీ బగ్గున్న టైంలో 2-3 గంటలే ఈగేముంది స్విగ్గీ ఆర్డర్ కు తిప్పలైంది జొమాటో బుక్ కాలే ముచ్చట తెలవక కస్టమర్లు ఫోన్లు ఒత్తుడు అట్లనే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లగిన సరుకుల సప్లై ఆగింది ఓలా బండి నడవలే ఊబర్ ఉరకలే ర్యాపిడో రాలే ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే 5 రూపాయలు 6 రూపాయలు 8 రూపాయలు ఇస్తున్నారు పర్ ఆర్డర్ ఇంతకుముందు 80 రూపాయలు కూడా ఇచ్చేది రోజు తగ్గుతుందా ఎక్కడైనా పెరుగుతుందా పెరగాలి కానీ తగ్గొద్దు కదా 10 నిమిషాల డెలివరీ వల్ల చాలా మంది యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు గదన్నట్టు ఆర్డర్ల మీద కంపెనీ వాళ్ళు ఇచ్చే కమిషన్ తగ్గిస్తుర్రట దినం ఇంత మళ్ళా 10 నిమిషాలనే ఇచ్చి రావాలని ఆర్డర్ వేస్తే మాత్రం ఉరుకుతే టక్కర్లు అవుతున్నాయట అందుకే కమిషన్ పెంచాలి ఈ స్పీడ్ తగ్గించాలని డిమాండ్ చేస్తుర్రు గిగ్ వర్కర్లు అట్లనే యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతాండ్రు తెలంగాణలో 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు మళ్ళా వీళ్ళు సమ్మె అనగానే స్విగ్గీ జొమాటోలు రయ్యిన కింది కురికొచ్చిన ఇవాళ ఆర్డర్లు బగ్గుంటాయే మాపటిలో 6 గంటలకెళ్ళి అర్ధరాత్రి 12 గంటల దాకా పార్సల్ మీద 150 రూపాయల దాకా బోనస్ ఇస్తాం ఒక్కనాడే 2-3 వేలు కమాయించొచ్చని ఆశ పుట్టించారు సమ్మెను ఆపేయాలని అయినా చాలా మంది తగ్గలే మరి గిగ్ వర్కర్ల కోసం రూల్స్ చట్టాలు లేవు మన కాడ అందుకే సర్కారోళ్ళు ముంగడబడి కొత్త చట్టం తెస్తుర్రు అది అమల్లోకి వచ్చేదానికి ఈ తిప్పలు తప్పేటట్టు లేవు పో